ఇప్పుడున్న రీసెంట్ టైంలో మంచి ప్రాఫిటబుల్ మూవీ లేకపోతే మీరు మూవీ తీస్తే మంచి ప్రాఫిట్ ఉండాలంటే ఈ మూడిట్లోంచి ఒకటి ఆ మూవీలో కంపల్సరీ ఉండాలి. ఫస్ట్ వచ్చేసి హీరో కంపల్సరీ టియర్ 1 హీరో ఉండాలి ఒకవేళ మీకు ఒక హ్యూజ్ ప్రాఫిట్ రావాలంటే. అండ్ సెకండ్ వచ్చేసి కంటెంట్, మూవీలో కంటెంట్ అనేది ఉండాలి తప్పకుండా. అండ్ థర్డ్ వచ్చేసి బడ్జెట్. మినిమం ఒక ప్రాఫిటబుల్ మూవీ మీకు రావాలంటే అంటే అందులోంచి ప్రాఫిట్ రావాలంటే 20 crores బడ్జెట్ అయినా పెట్టాలి ఈ టైంలో మీరు ఇప్పుడు ఆలోచిస్తే మీకు. ఎందుకంటే చాలామంది చాలా మూవీస్ తీస్తారు, బట్ ఒక్క మూవీ లేకపోతే ప్రతి ఒక్క మూవీ ప్రాఫిటే రావాలని రూల్ లేదు. రీసెంట్ టైమ్స్ మీరు చూసుకుంటే బాలీవుడ్ లేకపోతే టాలీవుడ్ లేకపోతే కన్నడ మళ్ళీ చూసుకుంటే చాలా మూవీస్ వస్తాయి, బట్ కొన్ని మూవీసే అందులో హిట్ అవుతాయి. అండ్ యూజువల్లీ 100 నుంచి 70% మూవీస్ ఫ్లాప్గా నిలుస్తాయి గైస్. ఎస్, మనం చూసే మూవీస్, మనం థియేటర్లకు వెళ్ళి చూసే మూవీస్ మాత్రమే ప్రాఫిట్ అనుకుంటే మనకి తెలియని మూవీస్ కూడా రిలీజ్ అవుతాయి. ఇన్ఫ్యాక్ట్ అవి థియేటర్లో రిలీజ్ అయ్యి ఎప్పుడు వెళ్ళిపోతాయి మనకు అర్థం కూడా కాదు. అలాంటి మూవీస్ చాలా నష్టపోతాయి. బట్ ఒక పర్టికులర్ లేకపోతే ఒక హిట్ మూవీ తీయాలంటే దీనికి మెయిన్ కావాల్సింది, ఈ మూడిటి నుంచి మెయిన్ కావాల్సింది కంటెంట్ గైస్. ఎస్, ఒక పెద్ద స్టార్ లేకపోయినా ఒక స్మాల్ బడ్జెట్ అయినా, ఇన్ఫ్యాక్ట్ ఒక స్మాల్ బడ్జెట్లో కూడా ఒక మూవీ తీయచ్చు, బట్ అందులో ఒక పాజిటివ్ సైడ్ ఉండాలి. అదేంటంటే కంటెంట్. జనరల్ ఈ కంటెంట్ అనే కేటగిరీ ఇప్పుడు నడుస్తుంది, అంటే రీసెంట్ టైంలో ఈ కంటెంట్ అనే కేటగిరీకి చాలా ట్రెండ్ ఉందని చెప్పాలి. ఇంతకుముందు చాలామంది హీరో లేకపోతే హీరోయిన్ లేకపోతే ఆ మూవీలో ఉన్న కాస్ట్ని చూసి మూవీకి వెళ్ళేవారు, బట్ ఈ టైంలో చాలా జనరేషన్ చాలా చేంజ్ అయిపోయింది గైస్. సో కంటెంట్ ఉన్న మూవీసే యూత్ కానీ లేకపోతే పబ్లిక్ కానీ ఇష్టపడుతున్నారు. సో కంటెంట్ ఉన్న మూవీస్ నడుస్తాయి. అండ్ కంటెంట్ ఉన్న మూవీస్ బడ్జెట్ తోటి లేకపోతే స్టార్స్ తోటి వాళ్ళకి సంబంధం ఉండదు. మూవీలో కంటెంట్ ఉంటే లేకపోతే మూవీలో ఒక నచ్చేటట్టు ఏదైనా ఉంటే వాళ్ళు ఆఫ్ కోర్స్ ఆ మూవీ ఒక హిట్గా నిలుస్తుంది. మీకు రీసెంట్ టైంలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మంజుమేల్ బాయ్స్, మీరు ఈ మాట వినే ఉంటారు. మంజుమేల్ బాయ్స్ ఒక మలయాళం మూవీ, బట్ ఆ మూవీ బడ్జెట్ ఓన్లీ 20 crores. 20 కోట్లు పెట్టిన ఆ మూవీ 200 కోట్లు కలెక్ట్ చేసింది. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాంతారా గైస్, ఈ మూవీని చాలామంది వినే ఉంటారు. అండ్ ప్రతి ఒక్కడు ఈ మూవీని చూసే ఉంటారు. ఈ మూవీ యొక్క బడ్జెట్ చెప్పాలంటే అక్షరాల 16 కోట్లు, బట్ కలెక్ట్ చేసింది 400 కోట్లు. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అండ్ ఇలాంటి చాలా మూవీస్ ఉన్నాయి. అండ్ ఈ మూవీస్కి పెద్దగా సూపర్ కాస్ట్ లేదు లేకపోతే బడ్జెట్ లేదు. ఈ మూవీస్ అన్నీ హిట్ అయ్యాయి, సూపర్ హిట్ అయ్యాయి జస్ట్ బికాస్ ఆఫ్ కంటెంట్ అనమాట. సో ఒక మూవీలో పెద్ద స్టార్ లేకపోయినా పెద్దగా బడ్జెట్ లేకపోయినా ఆ మూవీ హిట్ అవ్వగలదు జస్ట్ బికాస్ ఆఫ్ కంటెంట్. బట్ అప్పుడప్పుడు ఇది వర్కౌట్ కాకపోవచ్చు, ఎందుకంటే ఒక మూవీలో పెద్ద స్టార్ ఉండి లేకపోతే అందరూ సరిగ్గా కంటెంట్ ఉన్నపోయినా ఆ హీరో బేస్ మీద చాలా మూవీస్ హిట్ అవుతాయి గైస్. మీరు చాలా ఇన్ఫ్యాక్ట్ మీలో చాలామంది జస్ట్ ఒక హీరో లేకపోతే హీరోని చూసి మీరు మూవీకి వెళ్తారేమో. బేసిక్లీ మీరు ఆ హీరో ఫ్యాన్ కావచ్చు, సో అందువల్ల వెళ్తారు. సో అందువల్ల కూడా ఒక్కొక్క మూవీస్ హిట్ అవుతుంటాయి. మీరు రీసెంట్ టైం చూసుకుంటే గుంటూరు కారం ఈ మూవీకి చాలా నెగిటివ్ టాక్ వచ్చింది, బట్ ఓపెనింగ్స్ చూసుకుంటే చాలా బాగా వచ్చాయి. ఇన్ఫ్యాక్ట్ ఈ మూవీ కలెక్షన్స్ గురించి నాకు తెలీదు, బట్ మంచిగానే కలెక్ట్ చేసింది ఐ థింక్. బట్ మూవీకి కంప్లీట్లీ నెగిటివ్ టాక్ వచ్చిన ఈ మూవీ హిట్ ఎలా అయిపోయింది, గుంటూరు కారం హిట్ ఎలా అయిపోయింది, అంతా నెగిటివ్ టాక్ వచ్చిన జస్ట్ బికాస్ ఆఫ్ శ్రీలీల, మహేష్ బాబు. ఇక్కడ మేజర్ పాయింట్ ఏంటంటే గుంటూరు కారంలో డైరెక్టర్ అండ్ హీరో మహేష్ బాబు. సో ఆ ఇమేజ్ మీద ఆ బేస్ మీద చాలామంది మూవీకి వెళ్తారు. సో వాళ్ళకి మూవీ నచ్చినా నచ్చకపోయినా జస్ట్ బికాస్ ఆఫ్ వాళ్ళు మహేష్ బాబుని చూడడానికి వెళ్తారు. సో ఈ కేటగిరీలో కూడా కొన్ని మూవీస్ హిట్ అవుతూ ఉంటాయన్నమాట. సో హీరో ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ ఆఫ్ ది మూవీ. సో పర్టికులర్గా హీరో అనేది ఒక హీరో మీద ఉంటుంది. ఆ హీరోకున్న స్టార్, ఆ హీరోకు ఫేమ్ బట్టి ఉంటుంది ఆ మూవీ ఎంత కలెక్ట్ చేసిందో. అండ్ ఆ మూవీలో కంటెంట్ ఉందా లేదా ఎవరు చూడరు జస్ట్ బికాస్ ఆఫ్ హీరో. నా గురించి చెప్పాలంటే గైస్, నేనైతే కంటెంట్ ఉన్న మూవీస్కే ఎక్కువగా ప్రిఫర్ చేశాను అనమాట. ఎందుకంటే హీరోయిన్ లేకపోతే వీళ్ళని చూసి నేను మూవీస్కి వెళ్ళను. ఇన్ఫ్యాక్ట్ చాలామంది మూవీ డైరెక్టర్ చూసి కూడా మూవీకి వెళ్తారు. చాలామంది హరే రాజమౌళి మూవీ, హరే ప్రశాంత్ వర్మ మూవీ, హరే ప్రశాంత్ నీల్ మూవీ రా బాగుంటుందని వెళ్తుంటారు. బట్ నేనైతే ఓన్లీ కంటెంట్ చూసి మూవీకి వెళ్తాను అనమాట. ట్రైలర్ టీజర్ చూసే మనకు అనుమానం వచ్చేస్తుంది ఆ మూవీ ఎలా ఉండబోతుందో. సో నేను దాని ప్రకారం మూవీకి వెళ్తాను అనమాట. రీసెంట్గా వచ్చిన ఫ్యామిలీ స్టార్ మూవీకి మంచిగా రెస్పాన్స్ రాకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ స్టార్టింగ్లో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి విన్నాను, బట్ ఇప్పుడైతే కంప్లీట్గా ఒక నెగిటివ్ టాక్ నడుస్తుంది. సో గైస్, మీరు నాకు కామెంట్ చేయండి ఈ మూవీ ఎలా ఉందో. అండ్ ఈ మూవీ నేను రివ్యూస్ కూడా యూట్యూబ్లో చాలా చూశాను. సో చాలామంది అయితే బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు. చాలామంది మూవీ బాగాలేదు, చాలామంది విజయ్ దేవరకొండ ఓవర్ యాక్టింగ్ అంటున్నారు. అండ్ ఓన్లీ సాంగ్స్ కూడా బాగున్నాయి. మూవీ మాత్రం చెత్త
చదవమంటున్నారు. ఐ డోంట్ నో, ఐఎమ్ సారీ. బట్ మూవీ అయితే కంప్లీట్గా ఇలా ఉందని చెప్తున్నారు. సో నాకు కామెంట్ చేయండి గైస్, మీకు ఎలా ఈ మూవీ అనిపించిందో. అండ్ విజయ్ దేవరకొండ గురించి మాట్లాడుకుంటే స్టార్టింగ్లో ఇతని కెరియర్లో నాకు నచ్చిన మూవీస్ ఏంటంటే, ఇన్ఫ్యాక్ట్ చాలామందికి వాళ్ళు ఇవే మూవీ చూసుంటారు. పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, గీతా గోవిందం. గైస్ ఇతని కెరియర్లో ఈ 3 మూవీస్ బ్లాక్ బస్టర్ అనమాట. ఈ 3 మూవీస్ వల్లే ఇతను ఇండస్ట్రీలో ఉన్నాడని నా ఫీలింగ్. సో దీనికి మీరేం చెప్తారు నాకు కామెంట్ చేయండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. వీడియోని మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బ్రో. చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆల్సో లైక్ కూడా చేయండి వీడియోని. థ్యాంక్ యూ.